వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇండియా. ఇక్కడ యువత కూడా ఎక్కువే. ఏ దేశంలో లేని మానవ వనరులు భారత్ లో ఉన్నాయి. కానీ భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. 1950లో మన దేశంలో హిందువులు దేశ జనాభాలో 84.68% ఉండగా 2015 నాటికి ఇది 78.06% క్షీణించిందని తెలిపింది. అంటే హిందువుల జనాభాలో 7.82% తగ్గిందని చెప్పింది. ఇదే సమయంలో దేశ జనాభాలో ముస్లింల శాతం పెరిగింది. 1950 భారత జనాభాలో 9.84% ఉన్న ముస్లిం జనాభా 2015 నాటికి 14.09% పెరిగినట్లు స్పష్టం చేసింది. ముస్లిం జనాభాలో పెరుగుదల పరిశీలిస్తే 43.15%గా నమోదైనట్లు వివరించింది. ఇక 1950 నుండి 2015 మధ్య క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని తెలిపింది. జైనులు, పార్షీల శాతం తగ్గిందని తెలిపింది. సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని అభిప్రాయపడింది. ఇక జనాభా హెచ్చుతగ్గుల్లో మార్పులకు కొన్ని కారణాలను సలహా మండలి స్పష్టం చేసింది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియలు సమాజంలో జనాభా హెచ్చుతగ్గులకు కారణమవుతాయని తెలిపింది. షామికా రవి నేతృత్వంలోని ఈఏసి పిఎం ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది. ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉందన్నది మాత్రం నివేదికలో పొందుపరచలేదు. తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం ఆయా దేశాల్లోని మెజారిటీ మతస్థుల జనాభా శాతం పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. మైనారిటీల వాటా గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. 1950 నుండి 2015 మధ్య మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లోనూ మెజారిటీ వర్గం ప్రజల వాటా పెరిగింది. మాల్దీవుల్లో మెజారిటీ వర్గంగా ఉన్న షఫీ సున్నీల వాటా 1.47% తగ్గింది. బంగ్లాదేశ్ మెజారిటీ మతస్థుల వాటా 18% పెరిగింది. భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల. దాయాది దేశం పాకిస్తాన్లో మెజారిటీ వర్గమైన హనఫీ ముస్లింల వాటా 3.75% పెరిగినట్లు నివేదికలో తేలింది. మొత్తంగా ఆ దేశ జనాభాలో ముస్లింల వాటా పరంగా పెరుగుదల 10% నమోదైంది. ముస్లిమేతరులు మెజారిటీ వర్గాలుగా ఉన్న దేశాల్లో మయన్మార్, భారత్, నేపాల్లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా తగ్గిందని తెలిపింది. ఇక అధిక ఆదాయం ఉన్న 35 దేశాల్లో మెజారిటీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించింది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది ఎక్కువ.